అందరు మంచిగున్నారా? ఈశ్వరప్ప హోమ్ క్లినిక్ సమర్పించు దొంగ ముచ్చట. ఇక ముచ్చట్లు షురూ చేద్దాం. ఇప్పుడు మనం అట్లట్లా జైత్యాల దిక్కు పోదాం నారుల్లా. ఆ జిల్లాల మనుషుల కంటే కూడా కోతులే ఎక్కువనే అట కాదుల్లా. ఈ కోతులతోని పెద్ద సావు వచ్చి వాడుతున్నది. అందుకే కోతుల మీద కొత్త సర్పంచులు యుద్ధం చేస్తాళ్ళు. ఆ యుద్ధం ఎట్లున్నదో చూస్తే మీరు కూడా పరిశాన్ అవుతారు. చూడులు మరి. మొన్నటి సర్పంచ్ ఎలక్షన్ల చాలా మంది అభ్యర్థులు కోతుల మీదనే ప్రచారం చేసిరు కదనుల్లా. నన్ను గనుక గెలిపితే ఊర్లే కోతులు లేకుండా చేస్తా అని మాటిచ్చిరు. ఇక మాటిచ్చినట్టుగా కొందరు సర్పంచ్లు పని మీద పడ్డరులా. అగో జైత్యాల జిల్లాల కోతులను పంపించేటందుకు గుడ్డెలుగులు వచ్చినాయి కాదు. అగో ఆయనకి ఒరిజినల్ గుడ్డేలు అనుకునేరు. కాదు డూప్లికేట్ గుడ్డేలుగే. మనుషులే గుడ్డేలుగు వేషం కట్టి ఊరంతా తిరుగుతురు. అయితే కోతులకు గుడ్డేలు అంటే గజ్జట కదా, వాటిని చూసుడుతోటి అవి పారిపోయినాయట. మరి ఒరిజినల్ గుడ్డేలులను ఊర్లకు తెద్దామంటే అసలుకే మోసం అవుతుంది. అందుకే ఇగో ఇట్లా ముంగడ పడ్డారు. ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి గుడి కాడ బొచ్చడు కోతులు తిరుగుతాని. ఆ కోతులు కొబ్బరి చిప్పలో అరటి తొక్కనో తిని సప్పుడేకుంటే అయిపోవు. అసలే కోతులాయ్ మంది మీద పడతానే గుడికచ్చే భక్తులను మాసు సతాయిస్తున్నాయట. అందుకే గుళ్ళే పనిచేసేటోళ్ళే గుడ్డెలు వేషం కట్టి కోతుల బాధ లేకుండా చేస్తాను. అయితే ఇవేం తెలియని భక్తులు ఈ డూప్లికేట్ గుడ్డెలను చూసి ఒడి అమ్మ బంటి అనుకుంటా భయపడ్డారు. అటు ఇంకా అసలు ముచ్చటేరికై ఇక ఆ గుడ్డెలకు వేషం కట్టిన వాళ్ళతోని సెల్ఫీలు దిగుకుంటా మురిసిముఖమవుతారు. అదన్నట్టు ముచ్చట. ఈ దొంగలకు అగ్గిపెట్ట, వాళ్ళను పోషమ్మ పోతం చేయ, మైసమ్మ మాయం చేయ. గిట్ల మోపేరేతున్నా అసలు దొంగలు కళ్ళు గిట్ల మూసి తెరిచే అంతనే ఉన్నాయి లేని అన్ని ఎత్తుకోబోతురు. తీయటి ముచ్చట్లు చెప్పి కొంప కొలంబస్ చేస్తాను. అయితే ఇవాళ మన ముచ్చట్లకు జనంత చిత్ర విచిత్రమైన దొంగలు వచ్చిరు. వాళ్ళ కళాపోషణ మీరు చూడాలి. ఫస్ట్ అసలు ఏ దొంగల గురించి చెప్పాలి మీకు? నల్గొండ దొంగల సంగతే చూద్దాం. దొంగలంటే పైసలు ఎత్తుకోబోతారు, నగలు మాయం చేస్తారు. కానీ ఈ దొంగలు మాత్రం గుట్కా పొట్లాలు, సిగరెట్ ప్యాకెట్ల కోసం ఇగో గిట్ల రాత్రంతా జాగారం ఉండి మరి దొంగతనం చేసిరోళ్ళ. ఆగజూడు పాంటేలలా తాళాలు షట్టర్లు వలగొట్టి మరి పాన్ పరాగులు సిగరెట్ల అంబార్లు ఎత్తుకవేర్రు. అంటే అచ్చే నెల సంది వీటి మీద GST వెంచిర్రని ఈ దొంగలకు సుతా అర్థమైనట్టున్నది. అందుకే పైసల కంటే కూడా పాన్ పరాగులు ఎత్తుకబోవుడే నయం అనుకున్నారు కావచ్చు. వాళ్ళ కథ అట్లున్నదా? గీ మహబూబ్ నగర్ లో చూడురులా మరి అధ్మానం చేసిరు కాదు. ఇగో గీ పెద్దవ్వ కాగితంలా రాళ్లను పట్టుకుని పోలీస్ టౌన్ కి వచ్చింది. ఎందుకంటారా? ఎందుకో ఈమెనే చెప్తుంది. ఇనురి మీరు చెప్పవ్వా ఏమైంది అసలు? నేను కరెంట్ బిల్లు కట్టేసి వస్తుంటే నా వెనకాల ఫాలో అయ్యి అమ్మ నిన్ను పోలీసు ఆఫీసర్ పిలుస్తున్నాడు, అక్కడ మీతోనే మాట్లాడాలంట. అంటే ఏం మాట్లాడతారంటే ఏందో అమ్మ అంటే లేదమ్మా రాత్రి ఓ ముసలమ్మని నగలు తీసుకొని దోపిడీ చేసిండ్రు, నేను అట్లా అని మాకు డ్యూటీ చేసిండ్రు వాళ్ళు, ఇంకా అట్లా నువ్వు నగ వేసుకొని పోవద్దు అని అంటే కదా నీ కూడా దియ్యమ్మంటే లేదు సార్ మా ఇల్లు ఇక్కడనే ఉంది నేను ముసుగేసుకొని పోతా అంటే ఇక పెద్దగా అరిచిండు. నేను పోలీస్ ఆఫీసర్, నేను మా వాళ్ళు నన్ను సస్పెండ్ చేస్తారు, నన్ను తిడతారు అని చెప్పి పెద్దగా అరిచేసరికి నేను పోలీసు వాళ్ళు అని చెప్పేసి తాడు 4.5 తొలాలు తీసి ఇచ్చిన. పోలీసు వాళ్ళు అన్నది నేను నమ్ము ఇచ్చినాను చూడండి సార్. ఆగనాట అర్థమైందా అనోళ్ళ? అయితే పాపం ఈమె కరెంటు బిల్లు కట్టేందుకు పోతుందటనోళ్ళ. అంతల్నే 2-3 వచ్చి ఈమెను అటకాయించి మేం పోలీసులం, నిన్ను పెద్ద సారు పిలుస్తాండు అని అన్నారట. పోలీస్ టౌన్ లో బంగారం వేసుకొని పోవద్దు, వాటిని పొట్లం కట్టి మాకియ్యి మళ్ళా నీకు ఇస్తామన్నారట. ఇక వాళ్ళు చెప్పినట్టుగానే ఆమె నగలన్నీ తీసి కాగితంలో పొట్లం కట్టి వాళ్ళ చేతిలో పెట్టింది. ఇక వాళ్ళేమో ఆ పొట్లాన్ని జేబులో వేసుకొని ఇంకో కాగితంలో రాళ్ళేసి ఆమె చేతిలో పెట్టిరు. అటెనక చూస్తే ఏమున్నది, బంగారం పోయింది, బండలు వెళ్ళినాయి. పాపం అవ్వది ఒకదాంట్లాట కాదా మరి. ఇక ఇటు హైదరాబాద్ అవతలున్న సరూర్ నగర్లనోళ్ళ పాపం ఈ అవ్వను కూడా తెలిసినోళ్ళే మోసం చేసిర్రు. ఈమె సుగుణమ్మ, సుమిత్ర అనేట ఆమెతోని ఈమెకు పరిచయం ఉన్నదట. ఆ సుమిత్ర అనేట ఆమె ముత్తంత షాయి బొట్టు పోయేవా అనుకుంటా ఈ అవ్వింటికి వచ్చింది. ఈమెతోని ఇంకో 2 పట్టుకొచ్చిందట. ఇక అచ్చినోళ్ళు సుగుణవ్వ మీద ఏదో స్ప్రే జల్లిర్రు. కాతం ఆమె పెయ్యి మీద ఉన్న 10 తులాల బంగారాన్ని ఎత్తుకపోయిర్రు. వాళ్ళ చేతులకు జట్టలు హుట్ట. కూర్చొని ఇక నేను లేచేసరికి స్ప్రే కొట్టింది.
కొట్టినాక ఇద్దరు వచ్చారు, వాళ్ళనైతే నేను చూడలేదు. ఇద్దరు వచ్చి పడేసి బ్లాంకెట్ పెద్దది కప్పి మెత్త మూతి మీద పెట్టి నూనె ఇక చంపాలనే ప్రయత్నం చేసారు. పాపం కదా, నమ్మినామనే గట్ల మోసం చేస్తే ఎట్లనోళ్ళ. ఇక వీళ్ళ కథ గట్లుంటాయి. ఇక ఇప్పుడు పాన్ ఇండియా దొంగలను కూడా చూపించాలి మీకు. వీళ్ళే వాళ్ళు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్రాజ్లా కొత్తగా బంగారం దుకాణం పెట్టిర్రు. వీళ్ళు వచ్చిర్రు కాతం అటు మర్రి ఇటు చూసే వరకల్లా ఇగో గిట్లా కొట్టేసిర్రు. చూసినావా అక్కలు ఎంత హుషారున్నారో. నిజం చెప్తున్నా, మార్కెట్కి పోయి ఏం సామాన్ కొనాలన్నా భయమే అవుతున్నది, ఏం తినాలన్నా గజ్జుమంటున్నది. అంత డూప్లికేట్ ఏమో పైన కాదుల్లా. కాదు, తినే వస్తువులను కూడా డూప్లికేట్ చేస్తే ఏందన్నట్టులా. పైసల కోసం మంది పానాలతో ఆడుకునుడేంది? ఏం చేయాలి? ఏం చేసినా పాపం లేదు. అగో చూడరు ఇక కేటుకాడు డూప్లికేట్ గాలు ఏ మిగురం పెట్టుకున్నాడో. ఈ అన్న సబ్బులు పట్టుకున్నాడు, మైసూర్ శాండ్ సబ్బులు. కానీ ఇలా ఒకటే ఒరిజినల్ ఉన్నది, ఇంకోటి డూప్లికేట్ ఉన్నది. అరే ఆవంటే కానీ రెండు సేమ్ సేమ్ లెక్క కొడుతున్నాయి కదా. మరేమనుకుంటారు డూప్లికేట్ గల టాలెంట్. ఇక కొబ్బరి నూనె సంగతి చూడుర్రి. ఇలా ఒరిజినల్ ఏదో డూప్లికేట్ ఏందో మీరే ఏర్పాటు చేయరు వల్ల. ఏది పెద్దన్నా మంచిగా చూయించు. అస్సలు ఏర్పాటు చేయలేరు కదా. ఇగో ఇటుది డూప్లికేటు. ఎంటికలు మంచిగా పెరుగుతాయని ఈ నూనె వాడితే బోడిగుండావుడు ఖాయం. చాలా మందికి గట్లనే అవుతుందట. అయితే సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లోనోలా ఒక ట్రాలీలా ఇగో ఇట్లా అగ్వకే పారాషూట్ కొబ్బరి నూనె, సగం రేటుకే మైసూర్ సబ్బు, అద్దపావు రేటుకే సర్ఫ్ ప్యాకెట్, హోల్సేల్ రేట్లకే రిటైల్ అమ్మకం అని అమ్ముకుంటుండట. ఇక అగ్వ కత్తందంటే ఎవరికన్నా ఆశనే ఉంటది కదా. జనాలు ఎగబడి కొంటుర్రు. అయితే అన్నే వ్యాపారం చేసేటోళ్లకు ఇదేదో మాయనే ఉండదనిపించింది. అరే గంత తక్కువ రేటుకు వాళ్ళకి ఎట్లా పడ్డది అని చెకింగ్ చేస్తే ఏమున్నది, ఇగో ఇట్లా డూప్లికేట్ బండారం బయట పడ్డది. అయినా కంపెనీ పేరు మార్చిరు కావచ్చు. సబ్బు సబ్బేనాయే, సర్ఫు సర్ఫేనాయే, షాంపూ షాంపేనాయే అంటారా. అగో గీ అన్న సర్ఫ్ ప్యాకెట్ సింపి చూయిస్తున్నాడు, ఏమున్నదో చూడుర్రి. చూసిరా, బియ్యపు పిండి కలిపి ఇదే సర్పన అమ్ముతుండట. ఇక షాంపూలనేమో ఏదో రంగు నీళ్లు కలిపి బ్రాండెడ్ షాంపూ అని అంటగడుతురు. కొబ్బరి నూనె కథ కూడా గాదే. ఇక వీటిని మనం వాడితే ఉంటామానోళ్ళ. ఇక గిట్లా డూప్లికేట్ మాల్ అమ్ముతున్నోని పోలీసులకు ఆఫీసర్లకు దొరకబట్టిచ్చిర్రు. కాదు, పైసలు కమాయించాలంటే ఈ డూప్లికేట్ దందాలు చేసేదేందోల్లా నాకు తెలియక అడుగుతా. మంది పానాలతోని ఆడుకునుడు కాకుంటే ఇంకేంటిది మరిది. మరి గిదే కష్టం, గిదే టాలెంట్. ఏదన్నా నియతిగా పని చేసే దాంట్లో పెడితే ఏమైతుందో. గిట్లా దొంగ పనులు చేసి మందిని ముంచుడెందుకు? కాదు, పుట్టిన బిడ్డ ఆడపిల్ల అయితే ఏంది, మగ పిల్ల అయితే ఏంది? మగ పిల్లగాడైతే వారసుడున్నట్ట, వంశాన్ని నిలబెడతారన్నట. ఏందో ఏమో ఓ దిక్కేమో చంద్రమండలం దిక్కుపోయే అంత జ్ఞానం పెరుగుతుందా అనుకుంటే, ఇంకో దిక్కేమో కొందరు ఇంకా వెనకనే ఉన్నారులా. అగోగి మహానుభావుడు చూడు మగ పిల్లగాడి కోసం ఎంత పెద్ద పని పెట్టుకున్నాడో. ఫస్ట్ ఈ గ్రూప్ ఫోటో చూడుర్రి. ఇది బడ అనుకోగల కాదు, వీళ్ళందరూ వీళ్ళ పిల్లలే. ఇగో ఈ సంటోన్తోని కలిపి మొత్తం 11 మంది పిల్లలిళ్లకు బోష్ని గిదెం పోయే కాలం. ఈ కాలంలో ఇద్దరు చాలు, ముగ్గురు పిల్లలంటేనే బరువు అన్నట్టు అవుతుంది. వీళ్ళేంది 11 మందిని అన్నారు అనిపిస్తుంది కదా. ఏం చేస్తాం, వారసుని కోసం తనలాట నటిది అంతా. అయితే వీళ్ళు హర్యానాలో ఉంటారు. అయితే ఇప్పటికీ కూడా ఇంటికి ఒక మగ పిల్లగాడు ఉండాలి. కొడుకును గనవలసిందే అని అనుకునేటోళ్ళు ఉన్నారు కదా. ఇక వీళ్ళు కూడా గసంటోళ్లే. కొడుకు కోసం 11 మంది ఆడపిల్లలను అన్నారు. 11వ వీళ్ళ కళ నిజమైంది, ఆశ ఫలించింది. 11వ సంతానంగా కొడుకు పుట్టిండు. ఇక కొడుకు పుట్టిండు, వారసుడు వచ్చిండొచ్చు అనుకుంటా దావఖానను డెకరేషన్ చేసి అందరికి సీటు ముక్కలు కూడా వంచిండోళ్ళ. అన్నట్టు 10 మంది ఆడవిల పేర్లు చెప్పమంటే ఆ పేర్లు కూడా ఈయనకు కరెక్ట్ గా మతికి రాలేదులా. అగో చూడుర్రి. बड़ी गुड़िया का सरीना नाम है जी, 12वीं क्लास में पढ़े जी। दूसरी है जी अमृता, जो 11वीं में पढ़े जी। మరి 11 మందిని అన్నాడు కదా. వీళ్ళకేంది మహారాజు కావచ్చు, మస్తు పైసలు గలోడు అయి ఉండాలి అనుకోగల. అంత సినిమా లేదు, పేదోళ్ళేనట. అయితేంది, కొడుకుంటే చాలు, అంతకు మించిన పైసలు అవసరమే లేదన్నట్టు మాట్లాడుతుండోలా. నిజం చెప్తున్నా, నాకైతే కోపం వచ్చింది. ఏమనుకున్నా మంచిదే, లేకుంటేంది మరి వారసుడు వంశం అని ఇంకా ఇయ్యాలాడేందోల్లా. ఆడవిల్లైతేంది, మగ పిల్లగాడైతేందోల్లా. నేరి గిట్ల తయారైతుర్రేంది? అసలు నన్ను అడిగితే మగ పిల్లగాళ్ళ కంటే కూడా ఆడవిల్లలే వంశం ఇజ్జతిని మర్యాదను కాపాడుతురు, ఇంకా గౌరవం పట్టుకొస్తారు. అవునా కాదా?
పుక్కడికి వస్తుందంటే చాలు చాలా మంది ఏం చేస్తారో మీకు కూడా ఎరికై ఉండాలి. ఫ్రీ అన్న మాటనే అదో ఆనందం, అదో తృప్తి ఉంటుంది. అవసరమైతే పానాలు అడ్డం పెట్టైనా కానీ పుక్కడికి వచ్చిన దానికోసం ఎగబడుతుంటారు. అగో గట్లనే అయింది ఒక జాగల. అదిగో పులి అంటే ఇదిగో తోక లెక్క అని ఏం చేసిరో చూడురు మీరు. ఇక చూడు కథ రోడ్ల మీద ఎట్లా రామాయణం నడుపుతాందో. అగో జనాలు చూడు పనిపాట ఇడిచిపెట్టి రోడ్డు మీద ఏర్తారు. ఏందంటారా వెండి కోసం అటనుల్లా లెక్కకైతే ఆడ వెండి లేదు గుండి లేదు కానీ ఎవలో పుకారు లేపంగానే ఇట్లా జనాలు 3 సాంది రోడ్డు మీద ఇట్లా అడ్డా వేసిరు. ఏంటంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనోలా నేషనల్ హైవే గద్దె పెద్ద రోడ్డు మీదకెళ్ళి ఒక లారీ రోడ్డుతోని పోతున్నది. ఆ లారీలోకి వెళ్ళి కొన్ని మెటల్ ముక్కలు పడ్డాయి. మెటల్ అంటే జరంత చూసేతందుకు వెండి లెక్కనే కనబడుతుంది జనాలకు. ఇంకేమున్నది, లారీలకెళ్ళి వెండి పడ్డది, వెండి బిల్లలు రోడ్డు మీద ఉన్నాయని టామ్ చేసిరు. ఇక జనాలు ఆ వెండి కోసం చూడు ఎట్లా కళ్ళు కాయలు కాసేటట్టు చూస్తాన్లో దొరికినట్టు ఏరుకోతూనే ఉన్నారు. అరే నాయన అది వెండి కాదు అని చెప్పిన ఇనుడే లేదు. ఇట ఒక రోజుని కాదు 3 సంది రోడ్డు మీద గిదే జాతర నడుపుతాందట. పొద్దటి సంది రాత్రి దాకా దేవులాడుతూనే ఉన్నారు. దొరికినట్టు తీసుకోబోతున్నారు. చూసినవా జనాలు ఎంత పని లేకుండున్నారో కాదా మరి. అరే పుక్కడికి వచ్చిన వాటి కోసం గిట్లా రోడ్ల మీద గంటల కమానం దేవులాడునేందోలా కథ గాని ఏదన్నా ఫ్రీగా అత్తే చాలు ఆనాలు ఆగనే ఆగాయి. చూసారు కదా గిరికి వాళ్ళ ముచ్చట్లు. మళ్ళీ వచ్చే పరి మంచి మంచి ముచ్చట్లను పట్టుకనత్తా ఉంటా మరి.